నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్ శ్రీ కిచెన్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా ధూప్ స్టిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మార్కెట్లో ఏది తీసుకున్నా ఫస్ట్ కెమికల్ ఫ్రీ అని వాళ్ళు చెప్పినా కానీ అందులో వాళ్ళు కమర్షియల్ కోసం ఏం యాడ్ చేశారో మనకు తెలియదండి. అలా ఇంట్లోనే ఈజీగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రాకుండా మనం ఇంట్లోనే ఈజీగా ధూప్ స్టిక్స్ అనేది ప్రిపేర్ చేసి తీసుకుందాం. చూడండి, ఇవి చాలా మంచి స్మెల్లే కాకుండా కంప్లీట్ కూడా ఈజీగా మనకు బర్న్ అవుతాయండి. కంప్లీట్ మంచి సువాసనతో హెల్తీగా ఎలాంటి భయం లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా ధూప్ స్టిక్స్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. టేస్టీ, ఈజీ, హెల్తీ కుకింగ్ కోసం చూడండి చెరుకు థాట్స్ శ్రీ కిచెన్. నేను ఇక్కడ పిడక తీసుకున్నానండి, ఆవు పిడకలండి. ఇవి దగ్గరలో ఉన్న ఏ పూజా స్టోర్లోనైనా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇది 5 రూపీస్ కాస్ట్ అండి ఒక పిడక. నేను ఇక్కడ క్వార్టర్ పార్ట్ యూజ్ చేస్తూ ప్రిపేర్ చేస్తానండి. గుగ్గిలం అనేది తీసుకున్నాను, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. అదేవిధంగా గుగ్గిలం, సాంబ్రాణి, దశాంగం పౌడర్, ఈ మూడింటిని కూడా నేను యాడ్ చేస్తూ కొంచెం పచ్చకర్పూరం యాడ్ చేస్తూ ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఇక్కడ పిడక అనేది ఒక పావు పార్ట్లోనే మనకు చాలా ధూప్ స్టిక్స్ అనేవి రెడీ అయిపోతాయి. మీరు ఇవే కాకుండా మీకు నచ్చిన మార్కెట్లో అవైలబుల్ ఉన్నటువంటి ధూపం వేసుకునే అటువంటి ఏదాన్నైనా డైరెక్ట్ మనం తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ 3 ఐటమ్స్ని యూజ్ చేస్తూ ప్రిపేర్ చేసి చూపిస్తాను. కొంచెం వీటితో పాటు కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేశానండి. చాలా మంచి స్మెల్తో మనకు ఇంట్లో పాజిటివిటీ అనేది ఉండేలా, ఇంట్లో ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా ధూపం వేసుకోవడానికి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను పిడకని ఇక్కడ ఒక పావు పార్ట్ ఇలా పీసెస్లా కట్ చేసి చిన్న పీసెస్లా కట్ చేసి కూడా మిక్సర్ జార్లోనికి తీసుకుంటున్నాను. చూడండి, మనం ఇలా పీసెస్లా కట్ చేసి తీసుకుంటే ఈజీగా పౌడర్ అనేది రెడీ అవుతుందండి. ఇలా కట్ చేసినటువంటి పీసెస్కి ఒక 1 టీ స్పూను సాంబ్రాణి పౌడరు, 1 టీ స్పూను గుగ్గిలం, నేను ఈ రెండింటిని తీసుకుంటున్నానండి. రెండింటిని కూడా తీసుకొని 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను. నేను ఒక పావు పిడికకు 1 టీ స్పూన్ ఈ రెండింటిని కూడా సాంబ్రాణి, గుగ్గిలం రెండింటిని కూడా 1 టీ స్పూన్ తీసుకొని కొంచెం పచ్చకర్పూరం అండి, మంచి స్మెల్ కోసం పచ్చకర్పూరాన్ని కూడా తీసుకొని వాటిని కూడా మెత్తగా బ్లెండ్ చేసి పౌడర్లా ప్రిపేర్ చేసి తీసుకుంటున్నాను. ఇలా పౌడర్లా అనేది మనకి ఈజీగా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయినటువంటి పౌడర్ని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి దానికి దశాంగం పౌడర్ అనేది మనకు బాగా బర్న్ అవ్వడానికి, మంచి పర్ఫ్యూమ్ని ఇవ్వడానికి, ఒక టెంపుల్ ఫీలింగ్ని రావడానికి యూజ్ అవుతుందండి. అలాగే ఆవు నెయ్యి, నేను ఇక్కడ ఆవు నెయ్యిని, దశాంగం పౌడర్ని రెండింటిని కూడా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పౌడర్కి యాడ్ చేసి ఇలా కంప్లీట్ ఆవు నెయ్యి అనేది పౌడర్కి కలిసేలా కలుపుకోండి. ఇలా కంప్లీట్ నెయ్యి అనేది ఆ పౌడర్ కంప్లీట్ స్ప్రెడ్ అయ్యేలా ఈవెన్గా కలిపి తీసుకోండి. ఇలా కలిపిన తర్వాతనే వాటర్ యాడ్ చేయాలండి. ఇలా కంప్లీట్ ఫస్ట్ ఆవు నెయ్యి కంప్లీట్ కూడా కలిసేలా చూసుకోండి. కంప్లీట్ కలిసిన తర్వాత మీరు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కంప్లీట్ పౌడర్ని కూడా కంప్లీట్ ఒక ముద్దలా కాకుండా కొంచెం పౌడర్లా ఉండేలా తడిగా కంప్లీట్ ఈవెన్గా కలిపి తీసుకోండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల ధూప్ స్టిక్స్ అనేవి మనం తీసుకున్న ఈ పౌడర్కి అండి ఒక 80 ధూప్ స్టిక్స్ వరకు రెడీ అయ్యాయండి. ఇలా రెడీ అయినటువంటి ధూప్ స్టిక్స్ చాలా మంచి స్మెల్ కూడా ఉన్నాయండి. చాలా బాగా మనకు బర్న్ అవుతున్నాయండి. బయట తీసుకున్నవి ఈజీగా బర్న్ అవుతాయి, మనం ప్రిపేర్ చేసుకున్నవి మనం వెలిగించినప్పుడు బర్న్ అవ్వదు అన్న
ఫీలింగ్ ఉంటుందండి. సో ఇవి చాలా బాగా బర్న్ అవుతాయండి. మనం ఇంట్లోనే ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ ఈ పౌడర్ని మనం ఒక హాఫ్ అన్ అవర్లో కోన్స్లా ప్రిపేర్ చేసుకోవచ్చండి. హాఫ్ అన్ అవర్ టైం పట్టింది కొంచెం పౌడర్కి కూడా. చూడండి ఇలా మనం ముద్దలా చేసినప్పుడు అది చిన్న చిన్న పౌడర్లా విడిపోకుండా ఉండేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోండి. కావాలంటే మీరు ఫస్ట్ ఒక 2 ప్రిపేర్ చేసుకొని చూడండి. ఇలా ప్రిపేర్ చేసినప్పుడు చిన్న చిన్న పౌడర్లా విడిపోతుందా లేదా అనేది మీరు గమనించుకోండి. ఇలా పౌడర్లా విడిపోతే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని తీసుకోండి. చూడండి ఇప్పుడు పౌడర్ మనకు పైన ప్రిపేర్ చేసినప్పుడు పార్ట్ అనేది స్మూత్గా అవుపిస్తుంది కదా, చిన్న చిన్న పౌడర్ అనేది విడిపోవట్లేదు. చూడండి ఇలా అయ్యేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసుకొని అదే ప్లేట్లో మీరు కోన్స్లా ప్రిపేర్ చేసి తీసుకుంటే సరిపోతుంది. మీరు మీకు ఇష్టమన్న షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కోన్ షేప్లో ప్రిపేర్ చేసి తీసుకుంటున్నాను. ఇలా కంప్లీట్ కూడా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పౌడర్ని చూడండి మన కోన్ అనేది చాలా స్మూత్గా ఈజీగా కూడా రెడీ అయిపోతుంది. ఒకవేళ మీకు పౌడర్ అనేది ప్రిపేర్ చేసినప్పుడు చిన్నగా పౌడర్ అనేది రాలిపోతుంది అనిపించినప్పుడు కొన్ని వాటర్ స్ప్రింక్లింగ్ చేసుకొని కంప్లీట్ ఈవెన్గా కలిపి మళ్ళీ కోన్స్ అనేది ప్రిపేర్ చేసి తీసుకుంటే సరిపోతుంది. చూడండి కంప్లీట్ ఇలా మనకు కోన్ అనేది స్మూత్గా వచ్చేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసి ప్రిపేర్ చేసి తీసుకోండి. ఇలా కంప్లీట్ ఈ కొంచెం పౌడర్కి నాకు ఇక్కడ ఒక 80 వరకు ధూప్ స్టిక్స్ అనేవి రెడీ అయ్యాయండి. చాలా ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి. కంప్లీట్ కోన్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఇలా హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి మనం కంప్లీట్ ఈ పౌడర్ని కూడా కోన్లలా ప్రిపేర్ చేసి తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా కంప్లీట్ నేను ప్రిపేర్ చేసినటువంటి కోన్లు అండి. ఇలా చూడండి మనకు పౌడర్ అనేది ఏమాత్రం బయటపడకుండా కంప్లీట్ కోన్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇలా రెడీ అయినటువంటి కోన్స్ని మీకు ఎండ అవైలబుల్ ఉంటే ఎండలో ఆరబెట్టండి. ఎండ అవైలబుల్ లేకపోతే ఇంట్లో కూడా మనకి ఈజీగా ఇవి ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి. ఇలా బయట అయితే 1 or 2 డేస్లో ఈజీగా ఆరిపోతాయండి. ఇంట్లో అయితే ఒక 4-5 డేస్ కంప్లీట్ ఆరేంత వరకు కూడా మీరు ఆరబెట్టుకోండి. ఆరబెట్టిన తర్వాత చూడండి నేను ఇది వెలిగించి చూపిస్తున్నాను. కంప్లీట్ కూడా మనకు బర్న్ అయ్యేంత వరకు కూడా నేను చూపిస్తానండి. కంప్లీట్ కూడా ఈజీగా మనకు మంచి స్మెల్ ఇస్తూ మంచి పర్ఫ్యూమ్తో మంచి సువాసనతో మనకి ఇల్లు అనేది చాలా బాగుంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇలా మనకు ఇంట్లోనే మనం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం యూజ్ చేసిన ఐటమ్స్ తోటి మనం ఏం ఐటమ్స్ యూజ్ చేసి అవి ప్రిపేర్ చేసుకున్నాం మనకు తెలుస్తుంది కాబట్టి వాటి వల్ల ఎలాంటి భయం ఉండదండి. ధూపం వేసుకోవడానికి చాలామంది భయపడుతున్నారు. ఇళ్ళల్లో క్యాన్సర్ ప్రాబ్లమ్స్ అలాంటివి వస్తున్నాయన్న ఉద్దేశంతో ఎవరైనా ఇంట్లో ధూపం వేసుకోవడానికి భయపడుతున్నారు. వెలిగించి దాన్ని తీసుకెళ్ళి తులసి కోట దగ్గర పెట్టుకోవడము అలాంటివి చేస్తున్నారు. కానీ అలా కాకుండా చూడండి మన కంప్లీట్ అనేది బర్న్ అవుతుంది. ఇలా కంప్లీట్ ఈజీగా కూడా మనం పిడకలతో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండయండి. ఆవు పిడకలతో ధూపం వేసుకుంటే చాలా చాలా ఇంట్లో పాజిటివిటీ అనేది ఉంటుందండి. ఎంతో ఈజీగా మనం ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. చూడండి మనకు ఆ పొగ కూడా చాలా బాగా వస్తుందండి. మంచి స్మెల్తో మనకి ఇంట్లో ఒక పాజిటివిటీని అనేది ఏర్పరుస్తుందండి ఇలా ధూపం వేసుకోవడం వల్ల. అదేవిధంగా మనం ఈ ధూపం అనేది పీల్చుకోవడం వల్ల మనం మెంటల్ రిఫ్రెష్ అవ్వడమే కాకుండా మనలో కొంత ఏదైనా నెగిటివిటీ ఉంటే బయటికి వెళ్ళి పాజిటివిటీని అనేది మనలో ఏర్పడేలా చేస్తుందండి. మనకు తెలిసినటువంటి మనం యూజ్ చేసే అటువంటి ఐటమ్స్తోనే మనకు మంచి పర్ఫ్యూమ్ అనేది మంచి పాజిటివిటీ అనేది మన ఇంట్లో కూడా ఏర్పరచుకోవచ్చండి. చాలా ఈజీగా మనకు ధూపం స్టిక్స్ అనేవి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు. నేను ప్రిపేర్ చేసిన తర్వాత కంప్లీట్ కూడా ఇలా ఒక బాక్స్లోనికి ట్రాన్స్ఫర్ చేసి తీసుకున్నానండి. చూడండి మనకు చాలా స్మూత్గా ఎలా రెడీ అయిపోయాయి. ఇలా రెడీ అయినటువంటివి ఒక నాకు 80 వరకు రెడీ అయ్యాయండి. ఇలా రెడీ అయినటువంటి వాటిని రోజు మనం యూజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో హెల్తీగా ఏమాత్రం భయం లేకుండా మనం ప్రతిరోజు ఆ భగవంతుని ప్రార్థించుకోవచ్చండి. ఈజీగా మనకు తెలిసిన మార్గంలో ఆ భగవంతునికి దగ్గరికి వెళ్ళడానికి ఈజీ అయిన వేలో ఇలా ధూపం స్టిక్స్ ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే సరిపోతుందండి. చాలా చాలా బాగుంటాయి ఇవి.
నేను మీకు వీడియో కోసం కొన్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. మీరు ఇంట్లో కాబట్టి ఎట్ ఏ టైం ఒక 300-400 ప్రిపేర్ చేసుకుంటే ఒక 1 year వరకు కూడా మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా క్విక్గా కూడా ప్రిపేర్ చేసి తీసుకోవచ్చండి. ఎంతో హెల్తీ అయినటువంటి ధూప్ స్టిక్స్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకో